ఎవ్రీవన్. ఈరోజు మనం ప్లూరల్ ఎఫ్యూషన్ గురించి తెలుసుకుందాం. ప్లూరల్ ఎఫ్యూషన్ అంటే ఏంటి, దాని కారణాలు ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి, అండ్ దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది. ఎఫ్యూషన్ అంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరడం. సో ఊపిరితిత్తుల్లో నీరు అనేది రెండు రకాలు ఉంటుంది. వన్ ఈజ్ ట్రాన్సుడేటివ్, అనదర్ వన్ ఈజ్ ద ఎగ్జుడేటివ్. సో ట్రాన్సుడేటివ్ కి యూజువల్ గా కాజెస్ ఏంటి అని అంటే మనకి లివర్ ఫెయిల్యూర్ అయినా, కిడ్నీ ఫెయిల్యూర్ అయినా, హార్ట్ ఫెయిల్యూర్ అయినా ట్రాన్సుడేటివ్ ప్లూరల్ ఎఫ్యూషన్ అనేది రెండు సైడ్లు ఊపిరితిత్తుల్లో కూడా వస్తుంది. అండ్ వన్ మోర్ రీజన్, ప్రోటీన్ లాస్. ఏమన్నా మాల్ న్యూట్రిషన్ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ లూజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ద ట్రాన్సుడేటివ్ ఎఫ్యూషన్స్. ఎగ్జుడేటివ్ ఎఫ్యూషన్ అనేది యూజువల్ గా మనకి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సెకండ్ వన్ ఇస్ ది మ్యాలిగ్నెన్సీ, అంటే క్యాన్సర్. సో ఈ ఇన్ఫెక్షన్ అన్నది మనకి టీబీ బ్యాక్టీరియా వల్ల రావచ్చు, లేకపోతే సింగిమోనిక్ ఎఫ్యూషన్ అని అంటాం. అంటే ఆల్రెడీ కన్సాలిడేషన్, నిమ్ము కనుక చేరి ఉంటే ఊపిరితిత్తుల్లో దాని నుంచి నీరు చేరితే గనక అది ఎగ్జుడేటివ్ ఎఫ్యూషన్ అని అంటాం. ఎగ్జుడేటివ్ ఎఫ్యూషన్ యూజువల్ గా మనకి ఒక ఊపిరితిత్తులోనే చేరుతుంది. ప్లూరల్ ఎఫ్యూషన్ ఉన్నప్పుడు మనకి ఎటువంటి లక్షణాలు వస్తాయంటే పొడి దగ్గు రావడము, సెకండ్ వచ్చేసి ఆయాసం, బాగా దమ్ము అవ్వడము, ఛాతీ బాగా భారం అనిపించడము, జ్వరం వస్తూ ఉండడము. సో ఇవి కామన్. ఇంకొంతమందికి ట్రాన్సుడేటివ్ ఎఫ్యూషన్స్ ఉన్న వాళ్ళలో కాళ్ళు వాపులు రావడము ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం. సో ప్లూరల్ ఎఫ్యూషన్ ఉంది అని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఫస్ట్ మనం ఎక్స్రే తీస్తాము. ఎక్స్రేలో మనకి ఎంతవరకు ఉంది అంటే, ఇందులో టైప్స్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ ఎఫ్యూషన్ అని ఉంటుంది. సో దాన్ని బట్టి మనం దాన్ని నీరు ఎట్లా తీయాలి అన్నది ప్లాన్ చేసుకుంటాం. మైల్డ్ ఎఫ్యూషన్ ఉంది అని అంటే ముందు చిన్న సూది పరీక్ష చేస్తాం. వెనకాల ఛాతీ భాగంలో లోకల్గా ఎనస్థీషియా ఇచ్చి, మత్తు ఇచ్చి, చిన్న సూది పెట్టి బయటికి వాటర్ అనేది తీసి దాన్ని ల్యాబ్కి పంపిస్తాం. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంది, మోడరేట్ ఎఫ్యూషన్ ఉంది అని అనుకుంటే థెరాప్యూటిక్ ప్లూరల్ ట్యాపింగ్ అని చేస్తూ ఉంటాం. ఒకవేళ సివియర్ ఎఫ్యూషన్ ఉంది, పేషెంట్ కి ఆయాసం అది ఎక్కువ ఉంది, సిమ్టమ్స్ సివియర్ ఇన్ ద సెన్స్ మోర్ దాన్ 1500 ml ఉంది మనకి ఛాతీలో అని చెప్పి అల్ట్రాసౌండ్ ద్వారా, ఎక్స్రే ద్వారా, సిటీ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఐసిడి ట్యూబ్ అని అంటాము, ఇంటర్ కోస్టల్ డ్రైనేజ్ ట్యూబ్. సో ఆ ట్యూబ్ అనేది లోపల పెట్టి కింద బ్యాక్ కనెక్ట్ చేస్తాం. సో మనకి ఫ్లూయిడ్ అనేది అందులోకి డ్రైన్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి మ్యాలిగ్నెన్సీ పేషెంట్స్ లో ఎస్పెషల్ గా రికరెంట్ ప్లూరల్ ఎఫ్యూషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే అరౌండ్ ఒక ఇయర్ లో మనకి 2-3 times వాటర్ అనేది చేరుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మనం థొరకోస్కోపీ అనే ఒక ప్రొసీజర్ చేస్తూ ఉంటాం. థొరకోస్కోపీ చేసి కానీ, లేదంటే ఐసిడి ట్యూబ్ ద్వారా కానీ టాల్క్, మెడికేటెడ్ పౌడర్ ఉంటుందండి, స్టెరిటాల్ ఫ్లూరోడెసిస్ అని చెప్పి చేస్తాం. సో లోపలికి పౌడర్ పంపిస్తే రెండు ఊపిరితిత్తులు చుట్టూరు ఉండే రెండు పొరలు, ఆ మధ్యలో మనం పౌడర్ అనేది పంపిస్తాం. అప్పుడు ఆ రెండు మనకు అతుక్కోవడం వల్ల వాటర్ అనేది రికరెంట్ గా రాకుండా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రొసీజర్స్ విచ్ we will do for the pleural effusion diagnosis as well as a therapeutic option.